నామం అందరికీ వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మరి ఆయన శక్తిగల వాక్కులు మరి ప్రకటించటకు, ఆ శక్తిగల వాక్కు ద్వారా మనం అందరము ఆశీర్వదించబడాలని, ఫలించాలని, విస్తరించాలని మరి దేవుడి యొక్క మరి ఆయన సన్నిధిలో గడుపుటకు దేవుడు ఇచ్చిన ఆ కృపను బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. లైవ్లో ఉన్న వారందరూ లైవ్లో ఉన్న వారందరూ దయచేసి మరి ఆరాధనలో మీరు ఏకీభవించాలి. అలాగే శక్తిగల వాక్కు విడుదలవుతున్నప్పుడు హల్లెలూయా చాలా జాగ్రత్తగా వినండి. ఆ రిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫరెన్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వాక్యం మన జీవితాలను మార్చుతుంది. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ఆరాధనలోకి స్తోత్రం ప్రభు మహాగణంగా శక్తిగల దేవ సర్వాధికారి తండ్రి, మీ కృపను బట్టి ప్రభా ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నేను అనుకోలేదు, మేము అనుకోలేదు ప్రభా. మీ ఆత్మ ద్వారానే తండ్రి మరి ఈ సమయాన్ని తండ్రి మిమ్మల్ని తండ్రి సృష్టించడానికి మహిమపరచు తండ్రి. మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఈ ధన్యతను బట్టి తండ్రి, ఈ విలువైన సమయాన్ని మనకి ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అవును తండ్రి, ఎల్లప్పుడూ మిమ్మల్ని సృష్టించడం, గణపరచడం, మహిమపరచడం తండ్రి. మరి సమయం ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాక తండ్రి ఆరాధనలో నిలుచుండగా తండ్రి, ఆరాధనలో తండ్రి మీ ఆత్మ ద్వారానే తండ్రి ఆరాధించేవారు ఆత్మ ద్వారా సత్యం ద్వారానే ఆరాధించాలన్నారు ప్రభావ. మీ ఆత్మ ద్వారా సత్యం ద్వారానే ఆరాధించుకుంటూ ఆ కృపను మా హృదయంలో ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి వాక్య భాగంలో కూడా నిలుచుండగా తండ్రి మీ ఆత్మ ద్వారా తండ్రి నాతో మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చిన పాటని మనందరికి వచ్చిన పాట లేదు. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నది. హల్లెలూయా. అందరం గట్టి చప్పట్లు దేవుని ఆరాధన. హల్లెలూయా. యేసయ్య నామములో Wonderful.
కలిగినది యేసయ్య నామం స్తుతిన ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం స్తుతిన ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామం ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు అందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా జగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం సూచిని రక్షించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం స్తుతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం స్తుతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు అందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు అందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో మన మధ్య రాణి గారు ఒక పాట పాడతారు. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను రావా యేసయ్యా రావా యేసయ్యా అనాథగా నిలిచాను రావా యేసయ్యా రావా యేసయ్యా
అందరికి వచ్చిన పాట లేదు కొద్దిగా లాస్ట్ అందులో సూపర్ ప్రేమించేదన్ అధికముగా హల్లెలూయా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో
ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య భాగం చేద్దామండి. దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఉన్నాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అందరం ప్రార్థనలో ఎక్కిపోతామండి. స్తోత్రం స్తోత్రం ప్రభు సర్వాధికారి తండ్రి, ఇంతవరకు పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో తండ్రి మిమ్మల్ని ఆరాధించాం ప్రభావ, మిమ్మల్ని స్థుతించాం, మిమ్మల్ని వినపరిచాం తండ్రి. మీ సన్నిధిలో మేము గడపాలని తండ్రి, మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని స్థుతించాలని, మిమ్మల్ని మహిమపరచాలని తండ్రి మేము కోరుకుంటున్నాం ప్రభావ. అవును తండ్రి, మా పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో తండ్రి మిమ్మల్ని ఎల్లప్పుడూ తండ్రి ఆరాధించాలని తండ్రి. అటువంటి కృపలు మా అందరిపైన కృపను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి వాక్య భాగంలో నిల్చుండగా ప్రభా, ఎవరైతే వింటున్నారో ప్రభా, మాట్లాడేది నేను కాదు ప్రభా, మీ ఆత్మ ద్వారానే మీరు నడిపించండి. మీ ఆత్మ ద్వారానే సర్వశక్తి గల వాక్యాన్ని తండ్రి మీరే తండ్రి ప్రకటించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఎవరైతే వింటున్నారో ప్రభా, ఆ వింటున్న కుటుంబాలను తండ్రి వారి దీవించండి, రక్షించండి, కాపాడండి ప్రభా, వారి జీవితాలను మార్చండి ప్రభా. అవును తండ్రి, ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము, మీ వాక్యం ద్వారానే తండ్రి ఆత్మను రక్షించగలం ప్రభా, జీవితాలన్నీ మార్చగలం ప్రభా, బ్రతుకులను మార్చగలవు ప్రభా. ఆ వాక్యం ద్వారా తండ్రి మేము ఫలించి విస్తరించి అభివృద్ధి చెందగలం ప్రభా. వాక్యంలో ఆశీర్వాదాలు ఉన్నాయి తండ్రి, మీ వాక్యంలో తండ్రి సమృద్ధి ఉంది ప్రభా, మీ వాక్యంలో వెలుగుంది. హల్లెలూయా. సర్వ సమృద్ధి ఉంది ప్రభా. అవును తండ్రి, అటువంటి శక్తి గల వాక్యం మేము వింటే తండ్రి ఆశ కలిగి ఉన్నాం ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తానన్నారు ప్రభా. అవును తండ్రి, ఆత్మదాహంతో ఉన్నాం ప్రభా, వాక్య దాహంతో మేము ఉన్నాం తండ్రి. అవును ప్రభా, మీ ఆత్మ ద్వారా తండ్రి, మీ శక్తి గల వాక్కు ద్వారా తండ్రి నాతోనూ మా అందరితో మాట్లాడి, మీ ఆ శక్తి గల వాక్కు ద్వారా తండ్రి మాట్లాడి వారిని ఆశీర్వదించండి. మీ ఆత్మని బలమైన ఆత్మ తండ్రి మమ్మల్ని అందరినీ ఆవరించడం దాకా అని ప్రార్థిస్తున్నాను ప్రభా. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని అనుగుణంగా జీవించి తండ్రి వాళ్ళని మార్చిమని ప్రార్థిస్తున్నాను. అంతేగాక శక్తితో బలంతో వారిని నింపమని నజరుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు మహాకృపను బట్టి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడండి. ఆయన సన్నిధిలో గడుపుటకు, ఆయన స్తుతించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు, అలాగే ఆయన సన్నిధిలో ఆయన శక్తి గల వాక్కును, ఆయన ఆత్మచేత అటువంటి శక్తి గల వాక్కును వింటకు మీరందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారు. మరి మీ చెవులని, మీ హృదయాన్ని జాగ్రత్త పెట్టుకోండి, సిద్ధపరచుకోండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని కోసం మీ హృదయాన్ని, మీ చెవులను సిద్ధపరచుకోండి. హల్లెలూయా. శక్తి గల వాక్కు విడుదలవుతుంది. రిఫరెన్స్ అన్ని నోట్ చేసుకోండి. ఈ శక్తి గల వాక్కు మీ జీవితాలలో నెరవేర్చబడదు కాక. చూద్దాం. ఈరోజు ఫేస్బుక్లో పెట్టినట్టుగా మన అంశం వచ్చి మల్టిప్లై. హల్లెలూయా. మీరు మనం ఫలించి అభివృద్ధిలో ఉండాలి, అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. అదే దేవుని యొక్క చిత్తం. దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత, ఈ సృష్టి యావత్తు సృష్టింపబడిన తర్వాత దేవుని చేత, ఆయన ఆత్మ చేతనే సృష్టింపబడింది, ఆయన వాక్కు చేతనే సృష్టింపబడింది. ఎప్పుడైతే సృష్టించబడిందో, ఆ సృష్టించబడిన తర్వాత దేవుడు మానవుణ్ణి సృజించాడు. హల్లెలూయా. అదే మనందరికీ తెలిసినట్టుగా ఆదాము గారు, హవ్వ గారు, వీరిద్దరిని సృష్టించిన తర్వాత దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మానవుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు ఆ మానవుని, ఏ మానవునైతే ఆదాము అని మానవుని సృష్టించిన తర్వాత ఆ ఆదాము పైన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆయన ఆ మానవుడు ఫలించి ఆశీర్వదించబడి విస్తరించబడాలనేదే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అంటే మనమందరము దేవుని కుమారులైన మనము, దేవుడు మన నుండి కోరేది మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమని? మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలనేది. ఈరోజు మన అంశం కూడా అదే, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. హల్లెలూయా. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మరి దేవుడు మనల్ని ఫలించాలి,
అభివృద్ధి చెందాలంటాడు. మరి ఆ ఫలించుట అంటే ఏంటి? అభివృద్ధి చెందడం అంటే దేంట్లో, దేని ద్వారా అభివృద్ధి చెందాలి, దేని ద్వారా మనము ఫలించాలి, దేంట్లో మనం ఫలించాలి, దేంట్లో మనము అభివృద్ధి చెందాలనేది దేవుడు మన ఈ పరిశుద్ధ గ్రంథంలో శక్తిగల వాక్కు ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు మన ఆ వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడంటే మరి ఫలించుట అంటే ఏంటి, దేంట్లో ఫలించాలి, దేవుని చిత్తం ఏమైంది మానవుని పట్ల, మన పట్ల ఏ రకంగా మనం ఫలించాలి, ఏ విధంగా మనము అభివృద్ధి చెందాలి, దేవుని చిత్తం ఏంటో చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. హల్లెలూయా. ఎంత మంచి మాట చెప్తున్నాడండి దేవుడు ఆదాము గారికి, అవ్వ గారికి, అంటే మనందరికీ కూడా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఈరోజు మీతో చెప్తున్న మాట, మనతో చెప్తున్న మాట. ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు ఫలించాలి. ఏ రకంగా ఫలించాలి, ఏ రకంగా విస్తరించబడాలనేది దేవుడు చెప్తున్నాడో చూద్దామండి. మరి ఈ ఫలించాలనేది మరి ఆదాం గారికి ఒక్కరికే చెప్తున్నాడా, నోవాహు కూడా చెప్తున్నాడా? చూద్దామండి. దేవుడు ఆదాం గారికి అలాగే నోవాహు గారికి, అలాగే యాకోబు గారికి కూడా చెప్తున్నారు. చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయము. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అనేది ఆదాం గారికి అలాగే నోవాహు గారికి కూడా చెప్తున్నారు. ఆదికాండం 9వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే ఇది దేవుడు నోవాహు గారికి చెప్తున్నమాట. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమిని సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్పాను. ఈ మాట దేవుడు, జీవం గల దేవుడు నోవాహు గారితో చెప్తున్నమాట. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు అభివృద్ధి పొందండి అని చెప్పి నోవాహు గారి గురించి చెప్పాడండి. అలాగే ఇంకెవరికైనా చెప్పారో చూద్దామండి. ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. అక్కడ మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును. హల్లెలూయా. రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఈ మాట దేవుడు యాకోబు గారికి చెప్తున్నాడండి. ఏమని? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, అలాగే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, అలాగే మీరు జనముల సమూహమును మీరు కలిగి ఉండాలనేది దేవుడి యొక్క చిత్తం. వారి సంతానం నుండి రాజులు కూడా మీకు పుడతారు అని చెప్పి దేవుడు ఆదాం గారికి, నోవాహు గారికి, అలాగే యాకోబు గారికి ఈ మాట చెప్పాడండి. ఏమని? మీరు ఫలించండి, మీరు ఫలించి అభివృద్ధి చెంది మీరు విస్తరించబడాలి అని చెప్పాడు. అంటే ఈ ముగ్గురికి చెప్పింది దేవుడు. మీరు ఫలించాలనేది దేనికి చెప్పాడంటే ఆదాం గారికి, నోవాహు గారికి, యాకోబు గారికి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అంటే మీరు సంతానమును పొందండి. హల్లెలూయా. మీరు సంతానం ద్వారా మీరు అభివృద్ధి పొందండి, మీరు గర్భఫలాలతో ఫలించండి అని చెప్పి దేవుడు ఆదాం గారితో, నోవాహు గారితో అలాగే యాకోబు సంతానం పొందుడి. ఈ సంతానం గురించి చెప్తున్నాడండి. మీరు సంతానం పొంది చెప్పి దేవుడు ఈ ముగ్గురితో చెప్తున్నాడండి. మీరు గర్భఫలంతో మీరు అభివృద్ధి చెందండి, గర్భఫలంతో మీరు ఫలించండి, గర్భఫలాలతో ఫలించండి అని చెప్పి దేవుడు ఆదాం గారికి, అలాగే నోవాహు గారికి, యాకోబు గారికి చెప్తున్నాడండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంతేకాకుండా మరి వాళ్ళే ఈ రకంగా యాకోబు గారు కానీ, ఆదాం గారు కానీ, నోవాహు గారు కానీ వీళ్ళే ఫలించాలా, గర్భఫలాలతో వీళ్ళే ఫలించాలా, మరి ఇంకా ఎవరైనా ఫలించాలా చూద్దామండి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం.
వీళ్ళకే కాకుండా మీరే ఫలించి అభివృద్ధి చెంది ఫలించి విస్తరించడానికి అనడమే కాకుండా దేవుడు వాళ్ళ సంతానాన్ని కూడా చెప్తున్నాడండి. సామెతల గ్రంథం 22 అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. చూసారా, దేవుడు వారికే కాకుండా తన సంతానానికి, తన పిల్లలకు కూడా చెప్తున్నాడండి. అంటే ఈరోజు మీకు, మాకు, మనకు, మనందరికీ చెప్తున్నాడండి. మన పిల్లలు ఉంటే మన పిల్లలు కూడా దేవుడు మనకు చెప్తున్న మాట, మీరు అభివృద్ధి చెంది విస్తరించి, అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి విస్తరించండి అని మనతోనే కాకుండా, మనకే కాకుండా మన పిల్లలకు కూడా చెప్తున్నాడు. ఏమని? బాలుడు నడవవలసిన త్రోవను మీరు నేర్పండి. మన పిల్లలకు కూడా నేర్పాలండి. బాలుడు ఆయన నడవలసిన త్రోవను మనము ఆ బాలుడికి నేర్పాలి. హల్లెలూయా. ఎందుకంటే వాడు పెద్దవాడైన తర్వాత ఆ నడక నుండి వాడు తప్పిపోకుండా దేవుడు మన పిల్లలకు చెప్తున్నాడు. మన పిల్లలకు చెప్పమని తల్లిదండ్రులకు చెప్తున్నాడండి. బాలుడు నడవవలసిన త్రోవలో నడవాలంట. అది చెప్పాల్సింది బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులమైన మనకు చెప్తున్నాడు. మీరే ఫలించడం కాకుండా, మీరే విస్తరించడం కాకుండా, మీరే అభివృద్ధి చెందడం కాకుండా మీ పిల్లలకు, మీ సంతానానికి కూడా మీరు బోధించండి అని తల్లిదండ్రులకు ఒక బాధ్యతను ఇచ్చాడు. హల్లెలూయా దేవుడు. మనము మన పిల్లలకు అటువంటి బోధ చెప్పాలండి. వాడు తింటున్నప్పుడు, వాడు పడుకున్నప్పుడు, మన పిల్లలు పడుకున్నప్పుడు, తిన్నప్పుడు దేవుడి మాటలే మీరు బోధించాలి. దేవుని సంగతులే బోధించాలి. ఎప్పుడన్నా వాడు, ఉదాహరణకు మీరు ఫ్రీగా ఉన్నాను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించినటువంటి జీవితం గురించి చెప్పండి. ఆయన చేసిన మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆయన ప్రకటించిన శక్తిగల సువార్త, వాటి గురించి మీరు బోధించండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారండి. గొప్ప గొప్ప దైవజనులు, ఇటువంటి గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మీరు పంచుకోవచ్చు. వాళ్ళ జీవిత విధానం, వాళ్ళు ఏ రకంగా జీవించారంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఈ గొప్ప విశ్వాసుల వీరుల చరిత్ర హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. దాంట్లో వాళ్ళ జీవితాల గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో కనిపిస్తున్నారు. ఎందుకు వాళ్ళ జీవితాన్ని ఎందుకు రాయించాడంటే, వాళ్ళ జీవితము, వాళ్ళు జీవించినటువంటి జీవితము, వాళ్ళ జీవితము మనకు బోధ కలుగు నిమిత్తమే దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఆ దైవజనుల గురించి రాయించాడండి. అందుకే మన పిల్లలకు మనము వాడు నడవలసిన త్రోవలో దేవుని గురించిన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవజనుల గురించి మాటలు, దేవుని శక్తి గల మాటలు, ఎప్పటికప్పుడు వాడు తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, వాడు లేచినా కూడా దేవుని మాటలే సంభాషించాలి. దేవుని మాటలే బోధించాలి వారికి. ఎందుకంటే వాడు పెద్దవాడు అయిన తర్వాత వాడు ఆ నడక నుండి వాడు తప్పిపోకుండా దేవుడు, ఇది ఒక బాధ్యత తల్లిదండ్రులమైన మనకి ఇది ఒక బాధ్యత అప్పగించాడు. మీ పిల్లలకు ఇటువంటి బోధను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే అటువంటి బోధను మీరు బోధించాలని చెప్పి దేవుడు ఈరోజు నీకు, నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకు బోధించాలి? వాడు పెద్దవాడైన తర్వాత ఆ నడక నుండి తొలగిపోకుండా. హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మన పిల్లలకు కావాల్సింది జీవపు మాటలు. హల్లెలూయా. శక్తిగల మాటలు, ఆత్మలను మార్చగల శక్తిగల మాటలు కావాలి. హల్లెలూయా. అందుకే దేవుడి మాటలు ఆ పిల్లలకు మనము బోధించాలి. హల్లెలూయా. అయితే దేవుడు మన నుండి కోరేది ఆత్మ సంబంధం, భౌతికమైనటువంటి విషయాల గురించి అయినా, భౌతికమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఆయన మరి చెప్తున్నాడా, లేకపోతే దేని గురించి చెప్తున్నాడు? భౌతికమైనటువంటి ఆశీర్వాదాల గురించి, శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్తున్నాడా? చూద్దామండి. ఇక్కడ మనము ఒకటి గమనించాలంటే, చాలా మటుకు చూస్తుంటాము శరీర సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఎక్కువ మటుకు ఆశ కలిగి ఉన్నాడు ఈ మానవుడు. ఈ మానవులు, ముఖ్యంగా విశ్వాసులైనా సరే, శరీర సంబంధమైన ఆశలు, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ఆశపడతా ఉంటారు. తప్పేం లేదు, అది కూడా కరెక్టే. ఆశపడడంలో తప్పు లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. అందుకే శరీర సంబంధమైన ఆశల గురించే కాకుండా, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలే కాకుండా, మనం భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలి. దేవుడే చెప్పాడు. వాటితో పాటు, హల్లెలూయా, వాటితో పాటు మనం ఇంకా వేరే ఆశీర్వాదాలు కూడా లేండి. ఎందుకంటే మనము శరీర సంబంధులం కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. మనము శరీర సంబంధులం కామండి మనం. దేవుని స్తోత్రం. మనం ఎవరమండి?
మనము ఆత్మానుసారులము, మనం శరీర సంబంధులం కాదు, శరీర సంబంధులం కాదు, మనము ఆత్మానుసారులము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, చాలా మట్టుకు మనం మందిరాలకు వెళ్తున్నామండి, దేవుని సన్నిధిలో మనము గడుపుతున్నాము, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, దేవుని శక్తిగల వాక్యం వింటున్నాము, కానుకలు వేస్తున్నాము, దశభాగాలు వేస్తున్నాము. కరెక్టే, రైటే, మంచిదే. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఆత్మలో ఎదగట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన సొంత కుమారుని భూలోకానికి, శరీరధారిగా భూలోకానికి పంపించిన తర్వాత ఆ సొంత కుమారుని ద్వారానే మనము పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకున్నామండి. ఇది గ్రహించట్లేదు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం నార్మల్ జీవితము జీవించడానికి వీలు లేదు. అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. మనము సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వీలు లేదు, జీవించవద్దు. ఎందుకంటే మనం పొందుకుంది దత్తపుత్రుని యొక్క ఆత్మ అండి, పిరికి ఆత్మను కాదండి. మనం పొందుకుంది ప్రభు అయిన సర్వశక్తి గల యేసుక్రీస్తు ఒక ఆత్మను పొందుకున్నామని గ్రహించండి మీరు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నార్మల్ జీవితం మనం జీవించాల్సిన అవసరం లేదు, వీలు లేదు. హల్లెలూయా. నార్మల్ జీవితం మనం జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో మనం పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నామో, బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను వరం ఎప్పుడైతే పొందుకున్నామో, మనం ఇప్పుడు శరీరానుసారాలము కాదండి, మనము ఆత్మానుసారులము. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్న తర్వాత మనం శరీర రీతిగా ఉండొద్దండి, శరీరానుసారులం కాము, మనం ఇప్పుడు ఆత్మానుసారులము. హల్లెలూయా. అదే వాక్యం సెలవిస్తుంది. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్. మన స్టేట్ ఆఫ్ మైండ్ మార్చుకోవాలి, మనం ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామండి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నార్మల్ జీవితం జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం శరీరానుసారులం కాదండి, మనము ఆత్మానుసారులము. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ వెరీ క్లియర్గా చెప్తున్నారండి. ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, హల్లెలూయా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే, శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా. చూసారా ఎంత శక్తి గల మాట. మనము పరిశుద్ధ జీవితము, అదే శరీరానుసారమైన మనస్తత్వము, శరీరానుసారులుగా జీవిస్తే పరిశుద్ధాత్మను పొందుకొని కూడా వృధా. హల్లెలూయా. మనము సర్వశక్తి గల యేసుక్రీస్తు ఒక పరిశుద్ధాత్మను పొందుకున్నామండి, పిరికి ఆత్మను కాదు, దత్తపుత్రుని యొక్క ఆత్మను, ఆయన శక్తి గల ఆత్మను మనం పొందుకున్న తర్వాత నార్మల్ జీవితం మనం జీవించాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు శరీరానుసారులం కాదు, ఎందుకంటే ఆయన ఆత్మను పొందుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆత్మానుసారులం. హల్లెలూయా. మన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. హల్లెలూయా. చూసారా, మనం ఇక్కడ మీదట శరీరానుసారులం కాదు, మనము ఆత్మానుసారులం. అయితే దేవుడు మన నుండి కోరేది మనం ఆత్మలో ఫలించాలని. హల్లెలూయా. శరీర సంబంధం అనేది కాకుండా, భౌతికమైనటువంటి విషయాలు కాకుండా, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలే కాకుండా, వాటితో పాటు మనం ఆత్మానుసారులుగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్న తర్వాత మనము ఆత్మ వరాలు కూడా పొందుకున్నాము, ఆత్మ ఫలాలు వరాలు కూడా పొందుకున్నాము. ఇది గ్రహించాలి. మనం ఆత్మ వరాలు కూడా పొందుకున్నామండి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ అయితే ఆత్మ ఫలం ఏమనగా, ఇక్కడ ఆత్మ వరాలు కూడా ఉన్నాయండి. మన పరిశుద్ధాత్మను వరం పొందుకున్న తర్వాత వాటితో పాటు దేవుడు మనకు ఆత్మ వరాలు ఫలాలు కూడా ఇచ్చాడు. ఇది గ్రహించాలి మీరు. దేవుని చిత్తం ఏంటంటే మనం భౌతికమైనటువంటి విషయాల్లో, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడంతో పాటు మనము ఆత్మీయంగా కూడా బలపడాలి, ఆత్మీయంగా కూడా ఎదగాలి. ఎందుకంటే మనం శరీర సంబంధులం కాదండి, మనము ఆత్మ సంబంధులము. హల్లెలూయా. మన దేవుడు ఆత్మ అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. శక్తి గల ఆత్మ అయి ఉన్న దేవుడు.
అంటే మనం ఆయన ఆత్మను పొందుకున్నాం కాబట్టి మనం కూడా ఆత్మ స్వభావం గలవారము, మనము ఆత్మానుసారులము. హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైట్ నేమ్. మనం శరీర సంబంధం కాదు, శరీరానుసారులం కాదండి. మనము ఆత్మను పొందుకున్నాం కాబట్టి మనము ఆత్మ స్వభావం గలవారము, ఆత్మానుసారులము. అంటే దేవుడు మన నుండి కోరేది మనము ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఫలించాలి, ఆత్మలో మనము వెలిగింపబడాలి. హల్లెలూయా. ఆత్మలను కనాలి. హల్లెలూయా. దేవుని చిత్తమేదండి. మీరు ఆత్మలో ఎదగాలి. అందుకే ఆయన పరిశుద్ధాత్మలతో పాటు ఆయన ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, వరాలు 2 ఇచ్చాడండి. 9 ఆత్మ ఫలాలు, వరాలు ఫలించాలి, విస్తరించాలి, ఆశీర్వదింపబడాలి. దేంట్లో? ఆత్మలో ఎదగాలి. ఆత్మను వరాల్లో 22 అధ్యాయం. అయితే ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఆత్మ ఫలాలు మనకిచ్చాడు దేవుడు. ఆల్రెడీ మనకి ఇచ్చేశాడు. మన పరిశుద్ధాత్మ వరం పొందుకున్న తర్వాత ఇవి దేవుడు మనకిచ్చాడు. వీటిలో మనం ఎదగాలి. హల్లెలూయా. వీటిలో మనం బలపడాలి. ఎందుకంటే మనం ఆత్మానుసారులము. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న మనము ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. విశ్వాసంలో బలపడతా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతూ ఉండాలి. అందుకే మీరు ఆత్మ స్వభావం గలవారై శరీర స్వభావం గలవారు కాదు, మీరు ఆత్మ స్వభావం గలవారు. కాబట్టి మీకు నేను ఈ వరాలు ఇచ్చాను. ఈ వరాల్లో మీరు ఎదగాలి. మీరే కాకుండా మీ పిల్లలు కూడా ఈ ఆత్మ వరాలు ఏవైతే ఇచ్చానో ఈ ఆత్మ వరాల్లో మీరు ఎదగాలని దేవుడు ఈరోజు మీకు నాకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. రిసీవ్ తీసుకోవడం కాదు, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైట్ నేమ్. మనం దేంట్లో ఎదగాలండి? ఆత్మలో ఎదగాలి. మనము ఆత్మ సంబంధులము, ఆత్మ స్వభావం గలవారము. అంతేగాక మనము ఈ ఆత్మ వరాలు పొందుకున్న మనము దేవుని గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి. ఇందాక చెప్పినట్టు మనము ఆత్మ స్వభావం గలవారం కాబట్టి ఆయన ఆత్మను పొందుకున్నాం కాబట్టి ఆత్మ ఫలాల్లో మనం ఎదగాలి. ఆ ఆత్మ ఫలాలతో మనము ఫలించి దేవుని గుణాతిశయములను మనము ప్రచురించాలి. మన పిల్లలకు మనం బోధించాలి. అలాగే వార్తలు ప్రకటించాలి. దేని గురించి? దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనము ప్రకటించాలి. హల్లెలూయా. చూద్దాం అది ఇంకా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇప్పుడు మనం దేవుని ఆత్మను పొందుకున్నాం కాబట్టి ఆత్మానుసారులం. ఇది చాలా కీ పాయింట్. దిస్ ఇస్ వెరీ కీ పాయింట్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు శరీరానుసారులు కాదండి, మీరు ఆత్మానుసారులు. దేవుని ఒక శక్తి గల ఆత్మను మీరు పొందుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ శరీర స్వభావం గలవారు కాదు, మీరు ఆత్మ స్వభావం గలవారు. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైట్ నేమ్. చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డిఫరెన్సెస్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి. 8వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. చూడండి, ఇక్కడ చెప్తున్నట్టు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుట మనము శరీరమునకు రుణస్థులము కాము. వారి ప్రవర్తన వచ్చేసారా? ఇప్పుడు మనము శరీరానుసారులం కాదండి. శరీరానుసారులం అయితే శరీరానికి రుణస్థులై ఉంటాము. హల్లెలూయా. శరీరానుసారులం అయితే మనము శరీరానికి రుణస్థులై ఉంటాము. ఆత్మ స్వభావం గలవారము, ఆత్మానుసారులము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిసీవ్ సారులం కాము, శరీరానికి రుణస్థులం కాము. ఎందుకు? మనము దేవుని ఒక ఆత్మను పొందుకున్నాం కాబట్టి ఆత్మానుసారులము, ఆత్మ స్వభావం గలవారము. అందుకని మనం ఆత్మలో ఎదగాలి. హల్లెలూయా. చూద్దాం ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. అందుకే ఎప్పుడైతే మనము ఈ ఆత్మ మనకి ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలాలు వరాలు ఎప్పుడో ఇచ్చాడు, కానీ మన స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ కావాలి, మన ఆలోచన విధానం చేంజ్ కావాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మన ఆత్మ ఫలించాలి. అందుకే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, మనం ఎప్పుడైతే ఈ ఆత్మలో మనము ఎదుగుతూ ఉంటామో, ఆత్మ ఈ ఫలాలు ఏవైతే ఇచ్చాడో దేవుడు మనకు ఆల్రెడీ, ఆత్మ ఫలాల్లో ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో ఆత్మలో మనం నడవాలంటున్నాడు దేవుడు. ఆ ఆత్మ ద్వారానే నడవాలి. మనం ఆత్మ చేత మనం నడిపింపు ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఆత్మ చేతనే నడిపింపు ఉండాలి. మన నడిపింపు ఎలా ఉండాలి? ఆత్మ చేతనే నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఒక గైడ్గా ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రిసీవ్ దట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ సెలవిస్తున్నాడండి మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
14వ వచనం చూసుకున్నట్లయితే, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎప్పుడైతే మనం ఆత్మ ఫలాల్లో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటామో, మనం ఆత్మలో ఎదుగుతున్న కొలది, ఈ ఆత్మలో ఎదుగుతున్న వాడు ఏమవుతాడంట, ఎందరైతే దేవుని ఆత్మ చేత, హల్లెలూయా, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు అనబడడానికి దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఆత్మలో ఫలించాలి, మీరు ఆత్మలో ఎదగాలి, ఆత్మ వరములో ఎదగాలి, ఆత్మ ఫలాల్లో మీరు ఎదగాలి. అందుకే మీకు ఇచ్చాను, మీకు మీ సంతానానికి ఇచ్చాను. మీరు ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలాల్లో, ఆత్మ వరాల్లో ఎప్పుడైతే ఎదుగుతా ఉంటారో, ఆత్మలో బలపడతా ఉంటారో, మీరు ఆత్మచేతనే నడిపింపబడతారు. ఎప్పుడైతే మీరు ఆత్మచేత నడిపింపబడతారో, దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నడిపింపబడతారో, మీరు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. చూసారా, దేవుని ఆత్మచేత మనము నడిపింపబడాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మనం నడిపింపబడదామో దేవుని కుమారులు అనబడదాము. అందుకు మన దేవుని ఆత్మ స్వభావం గల వారము, దేవుని ఆత్మను పొందుకున్న వారము. హల్లెలూయా. చూద్దాం, ఇంకోటి పోలిక చూద్దాం. దేవుడు ఆదామును తన స్వరూపము, తన పోలిక చొప్పున దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మనల్ని ఎలా సృష్టించాడు దేవుడు? ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున. పోలిక చూద్దామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ చాలా వెరీ కీ పాయింట్ అంటే, కావున దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవునికి పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని అంటున్నాడు. చూసారా, మనం యేసుక్రీస్తునందు విశ్వసించాము, ఆయన నామమున పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధాత్మను పొందుతున్నాము. మరి క్రీస్తునందు విశ్వసించక ముందు దేవునికి అవిధేయులై ఉన్నాము, దేవునికి దూరస్తులుగా జీవించాము. మనం ఎప్పుడు క్రీస్తునందు విశ్వసించక ముందు, క్రీస్తుని నమ్మక ముందు, ఆయనని నమ్మక ముందు, బాప్తిసం పొందక ముందు, పరిశుద్ధాత్మను పొందక ముందు మనం ఎలాగున్నాము? అవిధేయులై ఉన్నాము. మన చిత్తవృత్తి ఎంతో, మన స్వనీతి మీద నడిచాము, దేవునికి దూరంగా నడిచాము, దేవునికి నచ్చని వాటికి మనము నడుచుకున్నాము. అంటే లోకానుసారంగా జీవించాము, లోకం తట్టు నడుచుకున్నాము. అలాగే దేవునికి విరుద్ధంగా నడుచుకున్నాము. ఎప్పుడు? దేవుని నమ్మనప్పుడు. ఇప్పుడు దేవుని నమ్మనం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించాము. ఆయన నామమందు మనం పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుకున్నాము. ఆయన నామందు బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఇప్పుడు మళ్ళీ పాత జీవితాన్ని మళ్ళీ మనము రిపీట్ చేద్దాన్ని. మన ఆత్మీయ జీవితంలో ఆ పాత జీవితం ఒక ఆనవాలు కనిపించకూడదు. అదే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. పాత జీవితం ఒక ఆనవాలు మీ చిత్తవృత్తి యందు, మీ స్వనీతి మీద ఆధారపడ్డారు. ఇంతకుముందు మీరు దేవునికి అవిధేయతగా జీవించారు అంటున్నాడు. ఎప్పుడు? దేవుని నమ్మకం ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాం, మనం బాప్తిసం తీసుకున్నాము, పరిశుద్ధాత్మను వరం పొందుకున్నాము. అలాగే దేవుని ఆత్మ ఫలాలు, వరాలు పొందుకున్న మనము పాత ఆనవాళ్ళు ఇక మీదట కనిపించొద్దండి. ఇక మీదట అటువంటి ఆనవాళ్ళు కనిపించదు. అందుకే ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థతయు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారము. పాత జీవితాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, ఎప్పుడైతే మనం వదులుకున్నామో, ఈ దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మ ఫలాలు ఇచ్చాడు మనకు. ఆ ఫలాల ద్వారా మనం ఎదగాలి. మనం ఎదుగుతూ ఉన్నాము, ఎదగాలి. ఎదుగుతున్న కొలది మనము నూతన స్వభావం కలిగి ఉంటాము, దేవుని ఒక స్వభావం కలిగి ఉంటాము, ఆయన నవీన స్వభావం గల వారమవుతాము. హల్లెలూయా. రిసీవ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మన పాత జీవితం మనం మర్చిపోయి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మనం నవీన స్వభావం గల వారం. ఎందుకు? దేవుని ఆత్మని పొందుకున్నాం, దేవుని స్వభావాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి ఇప్పుడు పాత రోత జీవితం ఇక మన జీవితంలో ఆనవాళ్ళు కూడా కనిపించద్దండి. ఎందుకు? ఆ ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఫలిస్తూ ఉన్న కొలది దేవుని యొక్క స్వభావాన్నే ధరించుకుంటాము. ఆ నవీన స్వభావాన్ని మనం దేవుని పోలికగా సృష్టింపబడ్డామంట. మనం దేవుని పోలికనే, తారాలు కూడా కాదండి, ఏకంగా సృష్టికర్త ఒక పోలికని మనం ధరించుకున్నాము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఏకంగా దేవుని ఒక పోలికని మనం ధరించుకొని ఉన్నాము. ఇది గ్రహించండి మీరు, ఈ మాట గ్రహించండి మీరు. ఎవరి పోలిక అయి ఉన్నారు మీరు? దేవుని పోలిక, సృష్టికర్త పోలిక, జీవం గల దేవుని ఒక పోలికనే.
ప్యూర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ఇమేజ్, దేవుని యొక్క స్వారూప్యము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణ లక్షణాలే పొందుకున్నావు నువ్వు. ఆయన నవీన స్వభావమే ఈరోజు నువ్వు పొందుకున్నావు. గ్రహించు. హల్లెలూయా. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇది గ్రహించండి మీరు. దేవుని స్వభావం అండి. సృష్టికర్త ఒక స్వభావం మీరు ధరించుకొని ఉన్నారు. ఎప్పుడు ఈ ఆత్మ ఫలాల్లో మనము ఎదుగుతున్నప్పుడు బలపడుతున్నటువంటి ఆయన పోలిక చొప్పున మనము సృష్టింపబడిన వారై ఉన్నామంట. నవీన స్వభావం గలవారై ఉన్నామంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఆ పొందుకున్న ఆత్మ ఏదైతుందో ఆత్మ ద్వారా ఇప్పుడు ఆ ప్రాచీన స్వభావము అది వదులుకుంటే నూతన జీవితాన్ని, ఎప్పుడైతే నూతన జీవితాన్ని మనం చేపడతామో నవీన స్వభావం మనం ధరించుకుంటాము. హల్లెలూయా. నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటాము. అలాగే దేవుని స్వారూప్యంలోకి మనం వస్తాము. హల్లెలూయా. ఎప్పుడు ఆత్మలో ఫలిస్తున్నా కొద్ది ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు ఎప్పుడైతే మనం వాటిలో మనం ఎదుగుతున్నా కొలది దేవుని యొక్క స్వారూప్యంలోకి వస్తామంట. దేవుని యొక్క స్వభావంలోకి వస్తాం. దేవునికి పోలికగా ఉన్నాం మనం ఆల్రెడీ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రిసీవ్ తీసుకోవడం. దేవుని పోలికగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన స్వారూప్యంలో ధరించుకొని ఎప్పుడైతే దేవుని యొక్క స్వారూప్యం మనం ధరించుకుంటామో గర్భ ఫలాలతో పాటు ఆదాం గారికి, నోవా గారికి, అలాగే యాకోబు గారికి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. అంటే గర్భ ఫలాలతో మీరు ఫలించండి అని అప్పుడు వాళ్ళకి చెప్పాడండి. ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే దేవుడు నీతో నాతో మీరు గర్భ ఫలాలతో పాటు మీరు ఆత్మ ఫలాలు కూడా పొందుకోవాలంటున్నాడు. హల్లెలూయా. ఆత్మ ఫలాల్లో మీరు ఎదగాలంటున్నాడు. అందుకే కదా నేను మీకు ఇచ్చింది ఆత్మ ఫలాలు. ఎందుకు ఇచ్చాను మీకు? మీరు ఆత్మలో ఎదగాలి. మీరు భౌతికమైనటువంటి విషయాల్లో కానీ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు మీరు ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఫలించాలి. దేవుని స్వరూపాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాన్ని మనం ఆల్రెడీ ధరించుకున్నాము. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ధరించుకున్నాం. ఎప్పుడు దేవుడు మనకు సృష్టి ఆరంభం కాకమునిపే దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు. ఇది ఆలోచించే విధానంలో తేడా వస్తుంది. అంటే ఆత్మ ఫలాలు పొందుకున్నప్పుడు ఆత్మ ఫలాల్లో ఎదగాలి, మనం ఆత్మ వరాల్లో ఎదగాలి, మనం ఫలించాలి. ఆశీర్వాదాలతో పాటు భౌతికమైనటువంటి దీవెనలతో పాటు మనము జీవించాలి. హల్లెలూయా. అంటే ఈ దేవుడు ఆత్మ ఫలాలు ఇందుకే ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిస్తున్నాను. 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఆత్మ ఫలాలు ఇచ్చాడు. ఇక్కడ వెలుగు సంబంధాలు, వెలుగు ఫలాలు ఇచ్చాడు. వెలుగు ఫలాల గురించి చెప్తున్నాడు. ఇంతవరకు మనం ఆత్మ ఫలాల గురించి చూసుకున్నాము. ఇప్పుడు వెలుగు ఫలాల గురించి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. దేవుడు అంటే ఈ ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు రెండు ఒకటేనండి. ఇవి దేవుడి యొక్క లక్షణాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు ఇవి దేవునికి సంబంధించినవి, దేవుని యొక్క లక్షణాలు. హల్లెలూయా. అంటే మనము మంచి ఫలాలు కలిగి ఉండాలంటే ఆత్మ ఫలాలు, అలాగే ఆత్మ అనే ఫలమును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము ఆత్మ ఫలాలు పొందుకోవాలంటే, మనం ఫలించాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా మనం ఆత్మ ఫలాలు, ఆత్మలను, ఫలములు కూడా మనము కలిగి ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరేది. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికే అదే అండి. గర్భ ఫలాలతో పాటు ఆత్మ ఫలాలు కూడా ఉండాలండి. ఆత్మ ఫలాలు, ఆత్మ అనే ఫలాలు కూడా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ ఆత్మ ఫలాలు ఎందుకు ఇచ్చాడంటే ఈ శరీర కోరికలను, ఈ శరీర సంబంధమైన ఆశలను జయించడానికే, ఈ పాపమును జయించడానికే దేవుడు ఈ ఆత్మ ఫలాలు, ఈ వెలుగు ఫలాలు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలాలు, ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీర మనం కలిగి ఉంటామో, శరీర కోరికలు కానీ శరీరాన్ని జయించిన తర్వాత మనము దేవుని వారం అవుతాము. ఎప్పుడు ఈ ఆత్మ ఫలాల ద్వారా శరీర కోరికలను జయిస్తాము. అలాగే ఈ పాపాన్ని జయిస్తాం. పాపముని జయించి మనం దేవునిలాగా మారిపోతాం. దేవుని స్వారూప్యంలోకి, దేవుని స్వభావంలాగా మారిపోతాం. అంటే దేవుని స్థానంలో మనం ఉండిపోతామండి.
దేవుని స్థానంలో ఉండిపోతాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ ఆత్మఫలాలు మనకు అందుకే ఇచ్చాడు. ఎందుకు? ఆయన స్వభావంలోకి, ఆయన స్వారూప్యంలోకి మనం రావాలని. హల్లెలూయా. అంటే ఆలోచించే విధానంలో తేడా ఉంది. దేవుడు ఆల్రెడీ మనకి ఎన్ని ఇచ్చేసాడు. ఆయన శక్తి